అమ్మో. వావ్ వావ్. ఏం క్రియేటివిటీ రా. ఇది ఆ లాస్ట్ షాడో తో మాత్రం పాప వాటే ఐడియారా. మరి పాపం సొసైటీ వాడిని ఎంత అనా మేము హర్ట్ చేసింది అంటే ఇంకెన్ని రోజులు ఇట్లుంటావురా సిగ్గిల్ నా కొడుక అని చెప్పి బాయ్ ని చూసి ఇన్స్పైర్ కండి బాయ్. బాయ్ ఎందుకు వచ్చిండ్రా? ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం స్పెషల్? ఈరోజు వ్యాలంటైన్ వీక్ స్పెషల్ వ్యాలంటైన్ రీల్స్ అంటే లైక్ రీల్స్ క్రియేట్ కాబోతుంది అనమాట. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. లవర్ లేదు అవునరా లవర్ లేదు అయితే ఏంటి పులిహోర కలపడం నాకు రాదు అందుకే లేదు. పోనీ నిన్ను ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు కదా, నా ముఖం నాకే నచ్చదు, ఇంకా అమ్మాయికి ఎలా నచ్చుతుంది? నాకున్న లవర్ ఒకటే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సింగిల్ బతులు తోడుగా ఉన్న దరిద్రం అదే నా వన్ అండ్ ఓన్లీ లవర్. ఎస్, ఇది మా దాంట్లో ఓడోస్ అనిపిస్తాయి నేనైతే. నేను తీసుకుంటా కూడా అది. మా ఇన్నర్ వాయిస్ కూడా అదే. అంతే, దరిద్రం ఎవరికి లేదు జబ్బు. మన ఐదుగురులో ఎవరికి లేదు జబ్బు. ఇగో దానిలో చెప్పిన ఆల్మోస్ట్ అందరికి వర్తిస్తాయి. ప్లస్ మనం అందరం కలిసి ఉన్నాం కాబట్టి గట్టిగా ఇంకా ఉంటది ఇంపాక్ట్ అది. ఐదుగురం కాదురా అక్షయ్. అరే రైట్ రైట్ ఎట్లా మర్చిపోతున్నాం రా. నవ్వుతున్నాడు రావడం నీకు అనిపిస్తలేదా? అది కాదు నలుగురమే. పిచ్చోడా, 5 మంది కాదు మీరు నలుగురే అంటున్నాడు. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ఈ క్యారెక్టర్ మన నలుగురము చెప్పేది సాయిగాడికి. మనం మనకు అవసరమా? అవసరమా? మా నలుగురికి అవసరం లేదు, ఆడికి కావాలి. ఒక్క డైలాగ్ లా కన్వే అయిపోయింది చూసారా? ఎస్, నేను కూడా అంటారా బే, మనకెందుకు, మనకు అవసరమా అని. మా ముంగట అట్లా అంటావు కానీ తర్వాత మళ్ళీ నన్ను ఇంక్లూడ్ చేసుకోండిరా, నన్ను ఎక్స్క్లూడ్ చేయగానే ప్లీజ్. అరే నువ్వు మా ఫ్యామిలీలో లేవురా, అరే నువ్వు అస్సలు లేవు మా ఫ్యామిలీలో. అంటే సాయి అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కడు ఫిక్స్ అయ్యిగా అంకిల్ ఎవరు ఉందని అరే అరే తప్పు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా మీరు. ఆడ పువ్వు కనిపిస్తుంది చూడు, అది చేస్తున్నావు మమ్మల్ని. ఆ పువ్వు తీసుకొచ్చి మా చోళలో పెడుతున్నావురా నువ్వు. నమ్మకండి నమ్మకండి. అదే చెప్తున్నాం, నేను నమ్మకండి అని. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. లవ్ చేసే టైం మాకేనా సార్? అంత టైం అంత వ్యాపకాలు అవి ఉండవు మాకు. అవి ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్? టైం వేస్ట్. ఎందుకు ఎందుకు అవన్నీ? అరే, వీడియో నువ్వు షూట్ చేసినామా, మాట్లాడకు, ఎడిట్ పిచ్చోడా. చేసినామా, అప్లోడ్ చేసినామా, అంతే. కాదు అరే నువ్వు మాట్లాడక పిచ్చోడా. అరే అది నీకు ఆల్రెడీ ఉన్నారు. అలా కాదురా పిచ్చోడా, నాకున్న లేజినెస్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఎట్లా నమ్ముతారా మీరు? అది కాదురా నమ్ముతాం. పిచ్చోడా, అవన్నీ షో ఆఫ్ రావట్లేదు నువ్వు అన్ని బయటికి. కానీ నిజంగా నీకు చాలా మంది ఉన్నారు. ఎస్, అరే పార్టీలకు తీసుకెళ్ళాలి, సినిమాలకు తీసుకెళ్ళాలి, పబ్లకు తీసుకెళ్ళాలి. అందుకే అలా అదే వీడియోలు లేట్ అప్లోడ్ చేస్తున్నావు. ఇప్పుడు కూడా రెడీ అయ్యి కూర్చుండు, నీకు అదే అర్థమైతే యాక్చువల్ ఇప్పుడు పోతుడు. షూట్ అయిపోగానే వెళ్ళిపోదాం. వాళ్ళు ఎండేరా సాయి? ఈ రోజు ఫిబ్రవరి 12th అని తెలుసు అంతే నాకు. నటించకో. అబ్బా, February 10th రా ఈరోజు. టెన్త్ రా రే. 12th పోతున్నావు అంటే 12th డే ఉన్నట్టుంది. అది. ఆహా. 12th కోసం వెయిట్ చేస్తున్నారు. వీడియో అప్లోడ్ చేసే ఫిబ్రవరి 12th రోజు, అది వెనస్డే. సరే సర్లే. సరే. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. వావ్ వావ్. ఏం క్రియేటివిటీ రా. ఇది ఆ లాస్ట్ షాడో తో మాత్రం పాప వాటే ఐడియారా. మరి పాపం సొసైటీ వాడిని ఎంత అనా మేము హర్ట్ చేసింది అంటే ఇంకెన్ని రోజులు ఇట్లుంటావురా సిగ్గిల్ నా కొడుక అని చెప్పి బాయ్ ని చూసి ఇన్స్పైర్ కండి బాయ్. బాయ్ ఎందుకు వచ్చిండ్రా? సల్మాన్ బాయ్, సల్మాన్ బాయ్. సల్మాన్ బాయ్ రా. నేను ఇంకా సాయిబాయ్ అనుకున్నాను. బాధపడకండి, సింగిల్ గా ఉండండి అని చెప్తున్నా. అంటే నీలాగా 10 మంది మెయింటైన్ చేయలేం కదా సాయి. అట్లా మింగిల్ అయితేనే బాధలు రా, సింగిల్ ఉంటేనే ప్రశాంతత అదే రా బాబు. నువ్వు చెప్తున్నావు అంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్తుండు.
ప్రతి దాంట్లో నన్ను మింగకండ్రా. ఇదంతా కల్పితం ఫ్రెండ్స్. వాళ్ళ మీదే అని నా మీద నొక్కుతున్నారు చోరుగాలు. లేదు లేదు లేదు. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. నేను చెప్పే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను అదే సాయి గారికి మొన్న నుండి ఫోన్ చేస్తున్నా అని సేమ్ ఇదే సిచ్యువేషన్. వాడేమో ఫోన్ లేపుతానులేండి, అది అసలు కాల్ బ్యాక్ కూడా చేస్తలేడు నాకు. ముందు రోజేమో ఇట్లా ఫోన్ చేసి ఎరైనా అవుతా సొరైనా అవుతా అని 100 రూపాయలు తీసుకుంటారు. తర్వాత ఇగో ఇదే గుంటా గుంటా అని డాన్స్ ఆడతారు. అసలు నువ్వు మొన్నటి నుండి అదే గుంతల పడ్డా అంటే ఏందో అనుకున్నా నేను. ఇదే గుంటలు పడ్డాడు వారా. నేను అన్నది రోడ్డు మీద గుంతలో పడ్డా అంటరా. ఇప్పుడు అర్థమైంది. లేదు లేదు, నువ్వు చెప్పింది ఆ గుంటనే. ఎస్. నీకు అలా అనిపించిందా? నా కర్మ. మా ఇది రెడ్డి గారు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి వీడియోలో చెప్తానే ఉంటా. కానీ ఇక్కడ నేను సాయి గారు కూడా సపోర్ట్ చేస్తా. ఒక స్టేజ్ లో ప్రణీత్ గారు కూడా ఇదే కథలు పడ్డాడు బాగా ఇట్లనే. అరే, అప్పుడు దానికి నాకు ఏంట్రా మానవుడు సంబంధం? కథ మస్తు- నేను చూసిన దాంట్లో నువ్వే దీనికి యాప్ట్. ఇది బాగుంది. శివానంద్ బేకరీ అంటావా? శివానంద్ బేకరీ వాస్ పర్సనల్ రా అక్షయ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సాయి లాఫింగ్ ఫ్రమ్ కార్నర్. సాయి గారు కార్నర్ లో ఉండే, మీకు తెలియదు అది. అదే వీఆర్ లాఫింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎస్. అంటే కాదు, అది ఏందో అర్థమైతే లేదురా. ఈ ఇన్స్టా ఓపెన్ చేయాలి, ఈ టెంప్లెట్ ఇదే మొత్తం సేమ్, ఇదే మ్యూజిక్. ఇప్పుడు ఇది చూసి ఏడవాలా నవ్వాలా ఏం చేయాలి అర్థం కావట్లేదు తెలుసా అసలు. కాదు, వ్యాలంటైన్స్ డేకి సింగిల్ ఉన్నాం అన్నదానికన్నా ఎక్కువ బాధ ఉంది. ఇదే కదా. ఇది కాకుండా ఇంకో హైలైట్ ఉంటది, ముందు ముందు కనిపిస్తుంది, అది చూద్దాం. యాక్చువల్ గా పెరుగు కూడా తోడుందిరా, మనకి ఎవరు తోడలేదు. అయ్యబ్బా, రే 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 రే. నువ్వు అందుకే పెరుగు తింటలేవు కదా. అందుకే తినండి. వాడు ఎట్లా అంటే నాకు కూడా తోడు దొరికినప్పుడే పెరుగు తోడేసుకుందామని ఆగిండాడు. ఆహా, బీయింగ్ వాచ్మ్యాన్. కమెంట్ చూడు, వాడు ప్రేమిస్తున్నాడు, వీడు పూజిస్తున్నాడు. కానీ మీ ఇంటికి కొంచెం అగేస్ట్ రా భయ్. బ్రోస్ ఫ్యూచర్ వైఫ్ ఏంది, సిస్టర్స్ ఫ్యూచర్ హస్బెండ్ అని కూడా పెట్టచ్చు కదా. ఆహా. పెట్టచ్చు. మీమ్ క్రియేటర్స్ అమ్మాయిలు అయితే పెడతారు. సింపుల్. యాక్చువల్ గా ఇది తెలుసా, ఒకటే మ్యూజిక్ ఒక ఎన్నిసార్లు ఇట్లా ఏమంటారు దొబ్బేసిన పక్కకి నాట్ ఇంటర్ కొట్టినా కూడా వస్తూనే ఉన్నది. ఈ టెంప్లెట్ మళ్ళా అదేమంటారు డిజిటల్ టెంప్లెట్, రెండు వస్తూనే ఉన్నాయి. ఒక్కట్రా అది నీకు గుర్తు చేస్తుందా? నీకు గుర్తు ఓవర్ డోస్ లాంటి లైక్లు కొడుతున్నట్టున్నాడు, అందుకే అదే ఆటలో ఏం రావు. వస్తాయిరా. కమెంట్ పెట్టినా లైక్ వస్తే అవును. లాస్ట్ ఇయర్ వరకు ఇట్లాంటి వ్యాలంటైన్స్ డే రీల్స్ చూస్తే బాధేసేది, ఇప్పుడైతే భయం వేస్తున్నది చూస్తే. అదే కదా, ఈసారి మొత్తం ఈ టెంప్లెట్ ఆ టెంప్లెట్ రెండు టెంప్లెట్ వచ్చి మొత్తం ఒడి అమ్మ అరే ఏదిరా ఇది అనిపిస్తుంది. డిప్రెషన్ తో పాటు సప్రెషన్ కలిపి యాంగ్జైటీ కూడా తెస్తుంది. ఈ ఫస్ట్ ఈ రీల్ చూడగానే ఇద్దరు గుర్తుకొచ్చారు, ఓడోస్ గాడు ఇంకా సాయి గాడు. ఓడోస్ గాడేమో 10 రంగాలు తీసుకుని పోతాడు, సాయి గాడేమో పాటలు ఉట్టుకుంటాడు. అరే పార్క్ లకి ఎందుకు రా ఓడం అనవసరంగా, ఒక్కరోజు కలవకుండా అయిపోతుంది కదా. నీలాంటి విషయం లేదురా. అదే రా, ఏదైనా రెస్టారెంట్ పోవచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, ఏదైనా ఏంది మాల్స్ కి వెళ్ళొచ్చు. అమ్మ పార్క్ లో ఒక్కటే ఉంటే రబీ, లేకపోతే ఒక్కరోజు పోకుండా ఉండొచ్చు. ఒకటే పార్క్ లో దొరికిపోతారు. అందరికి నీకున్నంత విజనరీ ఉండదు కదరా అసలు. ఎక్స్పీరియన్స్ లేదరా, బిగినర్స్ మిస్టేక్స్. అంటే
అందరూ వ్యాలంటైన్స్ డే 14th రోజు చేసుకుంటే అట్లా పార్క్లలో నువ్వు వీక్ మొత్తం చేసుకుంటావు కదా, ఆ రోజు ఒక్క రోజు అందుకే గ్యాప్ ఇస్తావు. వాడికి రోజు వ్యాలంటైన్స్ డేనే. Yes. అంటే కొంతమంది కావాలని పోతారు మెల్ల దొరుకుతారు ఒక్క పెళ్లి రోజు. చేసుకోవచ్చు అని, అది కొందరు అది ఉంటారు. ప్లానింగ్ ఉంటుంది వాళ్ళది. అట్లాంటప్పుడు ఓడోస్ గాడు ఏం చేస్తాడు తెలుసా, బజరంగ్ దళ్ ఉన్నప్పుడు రాఖీ కట్టిస్తాడు వాడు. కరెక్ట్, అది కరెక్ట్. కావాలని దొరికిపోయే బ్యాచా? ఎస్ అన్ని అలా అనుకున్నట్టు జరిగి చేపియొద్దు మనం ఎప్పుడు. ఎక్స్పెక్టేషన్స్ కి ఎబో ఉండాలి. రంగ్ దాయన్ సేనాకే సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే. ఇదంతా సేమ్ సేమ్ ఓడోస్ గాడే, కాకపోతే ఇంతమంది చెప్పినట్టు తాళి కాదు, ఐ మీన్ లైక్ రాఖీ కడతారు. రాఖీ కట్టిస్తాడు. ఎస్ కట్ట కూడా రెడీగా ఉంది, అదిగో వానికి కట్టే ఉంది, డ్రెస్ అన్ని రెడీగా ఉంది. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. మా ఓవర్డోస్ సంఘం ఏంటంటే చాలా డిఫరెంట్ యూనిక్ సంఘం అది. అందరు తాళీలు పెళ్లిళ్ళు చేపిస్తుంటే మా వాడు అట్లా ఆ రాఖీ బంధాన్ని కట్టిస్తాడు. ఇంకో బంధంగా క్రియేట్ చేసేస్తాడు లాస్ట్ కి. ఈ వీక్ మొత్తం నీ కళ్ళు కూడా ఇట్లానే వస్తాయి కదరా, Yes. అమ్మ బంగారు తల్లి సంఘం అది. ఫుల్ ఖుషి అవుతుంటాడు ఇలా. అంటే ఎందుకంటే ఒకటి ఇప్పుడు కూడా ఎప్పుడు చెప్తున్నా, మీరు తిరగండి, ప్రాబ్లం లేదు, కానీ మా లాంటి వాళ్ళ ముందు కావాలని అతి చేయకండి ప్లీజ్. మీ నిబ్బాని వేషాలు మా ముందు లేకుండా అంటావా? హాయ్ ఫ్రెండ్స్, నాకంటే లవర్ లేదు ఫ్రెండ్స్. మీరున్న లవర్ నోళ్ళు మీ లవర్తో పండుగ చేసుకోండి ఫ్రెండ్స్. నాకంటే లవర్ లేదని 5 వరకు వచ్చింటే ఒక్క నాలుగు నడుచలేదు ఫ్రెండ్స్. అందరూ ఆంటీలు కనిపిస్తున్నారు. ఆ పోరడే అంత ఫీల్ అవుతుండండి, మనం అయితే ఫీల్ అవుతాం. 26 years ఉన్నా సరే ఇంకా సింగిలే ఉన్నాం మనం అంతా. మామంతా కాదు, మనం నలుగురం. వీడి ఏజ్ లోనే బాధపడుతుంది. బుద్ధమే ఉట్టి, ఏం లేదు ఇంకా. మాకా పెద్దలు పెళ్లిళ్ళు చేసుకుంటారు, మాకా చిన్న వాళ్ళేమో రిలేషన్షిప్ లో ఉంటారు, మనం మాత్రం రేషన్ షాప్ లో ఉంటాం. దిక్కులు చూస్తున్నాం అనమాట వాళ్ళది. కాదు ఫస్ట్ మనం- స్కూల్లో పడేయండి. మీ అమ్మ ఏంది కాదు మాత్రమైంది. స్కూల్ ఎగ్గొట్టినాడు. స్కూల్ ఎగ్గొట్టిండు అన్నీ ఇట్లాంటి రీల్ చేస్తుండు. అండ్ మా ఏజ్ 26 కాదా, అందొక్కందే 28. 38 రా అది, 38. ఓకేనా, హ్యాపీ అను. యాక్చువల్ గా మనం కూడా రిలేషన్షిప్ లో ఉన్నాం. రిలేషన్షిప్ రీల్ చేసి రీల్ చూసే చేసేయాలి. ఓహో, చాలా మంది అమ్మాయిలు నాకు మెసేజ్ చేస్తున్నారు, నీ నెంబర్ పెట్టు, నీ నెంబర్ పెట్టాలి. అందరు అబ్బాయిల లెక్క నేను మోసపోను, నేను పద్ధతి గల కుటుంబంకి వచ్చినోడిని, చెందినోడిని. ఇట్లాంటి అమ్మాయిలు నాకు ఎంతమంది మెసేజ్ చేసినా సరే, నంబర్ పెట్టాను సరే, నీ నెంబర్ పెట్టాను, మీ చేతిలో నేను మోసపోను. నేను చాలా అదృష్టవంతుని, మంచివాడిని, చెడ్డవాడిని కాదు. నా నెంబర్ మీకు పెట్టా, మీ నెంబర్ నాకు పెట్టకండి. మీరు మీ అంతలు ఉండాలి, నేను నా అంతలు ఉంటా. అంతేగాని నా నెంబర్ మీకు ఇచ్చి మీ నెంబర్ నాకు ఇచ్చి నేను ఫోన్లు చాటింగ్ అవన్నీ నేను చేయను. అర్థమవుతుందా? మీరు మీ అంతలు ఉండాలి, నేను నా అంతలు ఉంటా. నాకు ఇప్పటి నుంచి చేయకండి, మెసేజ్లు ఫోన్లు చేయకండి. ఎవడురా నువ్వు? వీడు కాలాలకు చెప్పింది ఎందుకో- ఇంటనే దాన్నే తిప్పి గంట సేవ్ చేసిండు. అరే అది సేమ్ కాలాన్ వర్షన్ అనిపిస్తుంది నాకైతే. వాడు అందరికి అదే చెప్తాడు కదరా. నేను చాలా మంచివాడిని, నేను మీతోటి మోసపోను. ఒక్కసారి మోసపోతే బుద్ధి వచ్చింది, ఇంకోసారి రెండో తప్పు చేయను నేను. వాడు ఎప్పుడు మోసం వేయడాను రా వాడి. వాడు ఓడోస్ అండి అది. కాదు వాడి వాడు అలా వన్ వర్షన్ అలా అయి ఉంటేనే బాగుంటదేమో అని అనుకుంటాడు వాడు. సరే ఎక్స్పీరియన్స్ అని ఉంటుండే రెజ్యూమ్ లో పెట్టుకోనికి. ఒక్కసారి క్లబ్ హౌస్ ఓపెన్ చేసి చూడండి మా వాడి చరిత్రని. అవన్నీ కల్పితాలు మాత్రమే. అయినా ఈయనెవరు నంబర్ అడిగింది? నిజంగా అడుగుంటే వాడు ఇంత పెద్ద వీడియో ఇస్తాడు కాదు. అదే కదా చోరుగాడు. నాకు చెప్పాలని ఉంది, నాకు వినాలనుంది, నాకు చంపాలని ఉంది. తెలుసు కదా ఇది ఎవరో. ఓడోస్ అనే. ప్రతి గ్రూప్ లో ఒక పెద్ద అంటే రాడ్ ఇంకా సైకోఫన్ అని ఉంటాడు. అది మా ఓవర్డోస్ గాడు. పెద్ద అంటే చాలా పెద్ద. అంటే ఆడికి బేసిక్ గా లవ్ అంటే నచ్చదు. ఎందుకు అంటే దాని ఇంకా వేరే స్టోరీ ఉంటది, అది అంత వేరే విషయం. గతాన్ని తోవి తీయకండి, అర్థమైపోయి ఉంటుంది మీకు. పాడ్కాస్ట్ లో చెప్తుండే. చెప్పొద్దుగా. పప్పాయి వీడియో చూసి గతమేందిరా బెల్ట్ ఎందుకు జానకి. ఇది లేపేయండి ప్లీజ్. ఇది ఉంటది, ఇది పక్కా ఉంటది ఇది. సాయి సాయి ఒక రాగం అందుకోరా. ప్రేమిస్తున్నా
అది వాడు ఏ పాటలు పాడొచ్చు చూసినావు ఇక్కడ ప్రేమిస్తున్నా అనే పాట పాడిండు అంటే అదే వాడు అదే రాగం చేస్తారు. అందుకు అంటే నేను ఏదో ఒక రాగం అని వాడతాడేమో అనుకున్నా. ఇదే లాస్ట్ ఇయర్ అయి ఉంటే ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ ఏదో వాడేటోడు. ఆ, ఈసారి కాబట్టి ప్రేమిస్తున్నా పాడిండు. మారిపోయిండ్రా. నేను ఏదో విధంగా ఆ పాట పాడితే మీరు ఇంకో విధంగా అర్థం చేసుకోండి. చూసారా? నాకు అదే అర్థమైంది. సర్లే అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. అయితే ఎవరికి అర్థం కాదు. ఇది మాత్రం కాలా అది అన్న కాలా అది మా కింగ్ రాడ్ సింగిల్ కాకపోతే ఆ డైలాగ్ కొట్టేది మాత్రం సాయిగాడే. సాయిగా డైలాగ్ కొడతాడు. ఎన్ని క్లబ్ హౌస్, స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్ ఏది వదలాడు మావాడు. గూగుల్ పే లో కూడా చాట్ చేస్తున్నాడు. లేదురా, గూగుల్ పే ఫోన్ పే లో కూడా చాట్ చేస్తున్నాడు. అదే పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కదా నవ్వే ఇది అసలు హైలైట్. పర్ఫెక్ట్ ఇది. ఇంటర్వ్యూల్ వచ్చింది అసలు ఆ మూడ్లకి వెళ్ళి బయటకు వచ్చి లేస్తేనే లేరు ఎవరు. అట్లనే అది కదా. మేము ముగ్గురమే లేచిపోతున్నాం. ఎందుకు అంత లేస్తారా? ఏమో ఇంటర్వెల్ వచ్చింది, సరే ఓనని లేస్తాను అనుకుంటే ఓళ్ళు లేస్తలేడు. అంతా కపుల్స్ ఏమో మరి. అదే అందరూ ఫీల్ అయ్యారా. అక్షయ్ గాడేమో కమిటెడ్ ఫ్రెండ్, సింగిల్ గాడేమో ఓవర్డోస్ గాడు. ఒరే, రే, నేనే రే, వచ్చేస్తా. కాదు, కాదు. రే నువ్వు అన్ని చెప్పకు. అక్కడ కమిటెడ్ ఫ్రెండ్ నువ్వు రా రే. ఈ మధ్య సాయి పల్లవి మూవీ స్క్రిప్ట్స్ ఎట్లా సెలెక్ట్ చేస్తుందంటే హీరోయిన్ క్యారెక్టర్ బాగా ఏడుస్తూనే ఉంటుంది మూవీ అనగానే ఎస్ ఓకే ఓకే నేను ఒప్పుకుంటా అంటుందంట. సైన్ చేసేస్తుందంట ఆ సినిమా. నెక్స్ట్ మూవీ మన బోయపాటి తోటే. హీరో కోసం ఎదురు చూడాలన్నా గానీ సైన్ చేసేస్తారు. కానీ సాయి పల్లవి మించిన వాళ్ళు ఎవరు లేరురా. అంటే లైక్ అంత మంచి యాక్టింగ్ చేయడంలో. Yes, బట్ heroines. సినిమా మంచిగా ఉండారు. బాగుంది. మొత్తం Movie ఓవరాల్ కూడా బాగుంది. ఒక్కరని చెప్పలేరు, మొత్తం Hmm. బాగుండేది సినిమా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మోయ్ లవ్ యూ డీ. లైకుల కోసం చేసి ఉంటది. మీరు లవ్ చేసుకుంటారా? మీరు లవ్ చేసుకుని నేను ఏదో ఈ లేజర్ లైట్ తో ఆడుకుంటా. ఈ మధ్య అంటారు చూడు, మనం చిన్నగా ఉన్నప్పుడు పెద్దోళ్ళు ప్రేమించుకుంటుండే, పెద్ద అయినాక చిన్న పోరులు ప్రేమించుకుంటారు. మధ్యలో మనం మాత్రం కార్టూన్ నెట్వర్క్ నెంబర్ ఎంత? ఛానల్ నెంబర్. డోరేమాన్ ఏ టైంకి వస్తుంది? పవర్ రేంజర్స్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు? నీ ఫేవరెట్ రేంజర్ ఏది? రెడ్ రేంజర్. ఎస్పీడి ఎమర్జెన్సీ. ఎస్పీడీది రెడ్ రేంజర్ది అది దొరకాలని మన కంట్రోలర్ ఎన్ని గేమ్ షాప్లు ఎత్తుకున్నా తెలుసా నేను. నేనైతే ఆమ్నిట్రీస్ కోసం వెతుకుతుండే అట్లా. ఇంకా రోజు తక్కువ లేపోయినరా. జర్నీ ఎంజాయ్ చేయడం కచ్చపరా అంటే జ్వరం వచ్చేటట్టు కచ్చేస్తావా? ఫర్ ఎ స్మాల్ చేంజ్ Hmm. ఇది ఇట్లా అయింది కదా, మేము అందరం కలిసినప్పుడు మేము డైలాగ్ కొడతాం. స్టార్ట్ చేయరా ప్రణీత్. రాత్రి ఎప్పుడో స్టార్ట్ చేస్తే పొద్దున్న వరకు చెప్తుంటాడు. అందరూ అనుకుంటారు, ఆడు మాత్రం చెప్తానే ఉంటాడు. కాదు, కలిసినప్పుడు అలా స్టోరీస్ చెప్పుకుంటాము. మా అందరి కలిపి 1 minute లో అయిపోతుంది. మిగతా టైం అంతా ప్రయత్నం. రెడ్డి అని స్టోరీలు ఎట్లుంటాయంటే ఆడవారి మాటలు అర్థాలే లేవులా, వాళ్ళు పళ్ళు తోముకుంటూ వచ్చి వాళ్ళు అవ్వదు అంటారు చూడు. అట్లా ఈ స్టోరీలు అంతే అవ్వవు అవి. 2 రోజులుగా ఇక్కడే ఉన్నాను సార్. నువ్వు ఎంత కమిట్ అయిపోయినా ఇయర్ నువ్వు నన్ను అట్లా వేసుకోవడం ఎంత కరెక్ట్ అండి. సో చూసారు కదా గైజ్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ వ్యాలంటైన్స్ డే కి మీ ప్లాన్ ఏంటో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. మీ బ్యాచ్ లో రిలేషన్షిప్ లో ఉండి సింగిల్ లాగా ఉన్నా అని చెప్పి బిహేవ్ చేస్తాడు మా సాయి లాగా. అట్లాంటి వాళ్ళని ట్యాగ్ చేయండి. యూట్యూబ్ లో ట్యాగ్ చేయడానికి రాదరా. ఐ మీన్ లైక్ కమెంట్ చేయండి వాళ్ళని ఇక్కడ. లేదా వారికి ఈ వీడియో షేర్. Yes. సో ఇది వాళ్ళ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. నాన్నగారు